హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే తాటి చేప. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం, గుర్తుందా అందరికీ? తాటి చేప సీజన్ వచ్చింది. అది ఎలా చేయాలో మా పిన్నితో కలిసి చేశాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చూడటం చేయటం కూడా. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మా ఆడపడుచు, మా పిన్ని కూడా ఆవిడే తాటి చేప చేస్తున్నానంటే నేను కూడా వచ్చాను చూద్దామని. ఇక్కడ మా అమ్మాయి కూడా పాల్గొనింది ఇందులో, ఇంట్రెస్ట్గా చేస్తుంది. పిల్లలు కూడా చేయడం మంచిదే కదా, మన పాత ట్రెడిషనల్ ఇవన్నీ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి తాటికాయ అలా నేలకేసి పగలు కొట్టుకొని 3 ముక్కలు వస్తాయి. అందులో 3 తాటి చేప టెంకలు అంటారు, గింజలు. వాటి మీద ఉన్న నల్ల కలర్ మొత్తం పీచు లాగేసుకొని అలా గుజ్జు తీసుకోవాలి, తాటి చేప గుజ్జు. అది మనం పప్పులు వండుకున్నప్పుడు గారెలు అవి దేవుకుంటాం కదా, చిల్లులు గరిటి, ఆ గరిటె మీద తీస్తుంది పిన్ని. ఈజీగా వచ్చింది. వాడగిన్నె ఉంటే వాడగిన్నెతో కూడా తీస్తారు, దానికన్నా ఇది ఈజీగా ఉంది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. చాలా నీట్గా వచ్చేస్తుంది చక్కగా. పీసులు కూడా ఏమి ఎక్కువ రావట్లేదు, ఓన్లీ గుజ్జు వరకు వస్తుంది. వీడియో లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మంచి కామెంట్ పెట్టండి. ఇక్కడ మా పాప కూడా తీస్తుంది ఇంట్రెస్ట్గా. చేయడం మంచిదేలే, వాళ్ళకు కూడా తెలుసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి చేసి పెట్టుకోగలుగుతారు. అసలు అందరూ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్, ఎక్కడో చోట పల్లెటూరులో తప్ప. ఈ మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నీ, పాతకాలపు వంటలన్నీ. నేను స్కూల్కి వెళ్ళే టైంలో పావలాకి ఒక మొక్క ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఇవి ఎక్కడా అమ్మట్లేదు. మామిడి తాండ్ర అమ్మినట్టు ఇంకా బళ్ళ మీద తీసుకొచ్చి అమ్ముతున్నారు, అవి విడిగా ఇవ్వట్లేదు. ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు? తాటి చేప ఆల్రెడీ పిన్ని చేసి పెట్టిందంట. దాని మీద గుజ్జు తీసారు కదా, ఆ గుజ్జుని పీటకు నూనె రాసి ఒక లేయర్ రాసేసి ఆ గుజ్జు మొత్తం ఎండలో పెట్టి ఒకరోజు బాగా ఎండబెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఆ పీట తీసుకొచ్చి ఆ పీట మీద నూనె రాసి, ఎండిపోయిన తాటి చేప ఉంది కదా దాని మీద నూనె రాసి మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నారు గుజ్జు. అలా లేయర్ లేయర్గా ఉంటుంది కదా తాటి చేప. ముందు అది ఒక ప్లేట్ మీద కూడా వేసింది. ఆ ప్లేట్కి నూనె రాసేసి మనం తీసుకున్న తాటిపండు గుజ్జుని ఆ ప్లేట్ మీద రాసి ఎండలో పెట్టింది 2 రోజులు. బాగా ఎండ వస్తే సాయంత్రం వరకు సరిపోయిద్దంట, లేకపోతే 2 రోజులు పెట్టుకోవాలంట. మళ్ళీ ఇప్పుడు గుజ్జు తీసి మళ్ళీ ఇంకో లేయర్ వేస్తుంది, నూనె రాసేసి తాటి చేప పైన. దానిపైన తీసుకున్న గుజ్జుని అలా రాసుకుంటూ రావాలి, మందంగా మందంగా లేయర్ లాగా రాస్తూ రావాలి. ఫస్ట్ టైం నాకు కూడా బాగుంది ఎక్స్పీరియన్స్ చేయడం అలాగా. నేను అసలు ఎప్పుడు చేయలేదు, కాస్త చేతికి బాగాలేదు, నిదానంగా చేస్తున్నాను. పక్కన మా అమ్మాయి కుస్తీ పడుతుంది, తాటి చేప గింజతో గుజ్జు తీసే పనిలోనే ఉంది. తనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది, చేస్తానంటే చేయడం ఇవ్వడం మంచిదిలే. చేయమన్న పని ఎలాగూ చేయరు, ఇవన్నా చూస్తే ఫ్యూచర్లో వాళ్ళకు ఉపయోగపడతాయి కదా. వాళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు చేయనివ్వాలి వాళ్ళని కూడా ఈ పనులు. అలా రాస్తున్నాను, మొత్తం మందంగా రాసుకోవాలంట. అప్పుడు తాటి చేప లేయర్ లేయర్ లాగా వస్తుంది, మనం తినేటప్పుడు పొరలు పొరల్లాగా వచ్చిద్ది. కొద్ది టైం పట్టే ప్రాసెస్సే, కొద్ది వీడియో లెంతీగా ఉండిద్ది. అన్నీ కొత్త వారికి కూడా అర్థం కావాలని కట్ చేయకుండా చాలా వరకు కట్ చేసి మాత్రమన్నా పెట్టాను. నా ప్లేట్ కంప్లీట్ అయిపోయింది. నేను రాయడం కలర్ఫుల్గా భలే ఉంది.
పిన్నిది కూడా కంప్లీట్ అయిపోయింది. పీట మొత్తం రాసేసింది. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తమలపాకు మొక్క గ్రీనరీగా బాగుందని తీశాను. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. రాసేసిన ప్లేట్లని తాటి పేస్ట్ రాసేసాం కదా, ఆ ప్లేట్లని ఎండలో పెట్టుకోవాలి. మా మేనగోడలో పైన పెడుతుంది, ఇంటి పైన ఎండ బాగానే వస్తుందండి. తీసుకెళ్ళి అన్నీ ఇంటి పైన పెడుతుంది. ఎండలో అలా ఆరబెట్టుకోవాలి. చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ మబ్బులు పట్టి వర్షాకాలం కదా, మళ్ళీ గమ్మున వర్షం వచ్చిందంటే పాడైపోతాయి. ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఆల్రెడీ పైన ఒక ప్లేట్ పెట్టారంట, తీస్తుంది. ఆ పిన్నిది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ పీట కూడా ఇంటి పైన పెడుతున్నాము ఎండలో. కింద పెడదామంటే కోళ్ళు ఉన్నాయి, మళ్ళీ పాడు చేస్తాయి అని చెప్పి ఇంటి పైన పెట్టేస్తున్నారు. ఆ ప్లేటు దించుతున్నారు ఇప్పుడు. గ్రీనరీ బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగోండి, ఇంకో ప్లేట్ పెట్టారు. ఆ ప్లేట్ పైన కూడా మళ్ళీ ఇంకో లేయర్ వేస్తుంది అంట పిన్ని. కలర్ భలే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎర్రగా ఆరెంజ్ కలరు, ఎరుపు కలరు కాదు, బాగుంది కలర్ అలాగా. దాని మీద కూడా నూనె రాసేసి గీరు పెట్టుకున్నాం కదా తాటి పేస్ట్, అదంతా రాసేసుకోవాలి మందంగా. మందంగా ఒక లేయర్ అంటించేసి మళ్ళీ దీన్ని కూడా ఎండలో పెడతారు. బాగుంది ఇలా చేయడం. మన చేత్తో మనం చేసి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకుండా చక్కగా, మాకు పల్లెటూరే కాబట్టి తాటి పళ్ళు మా ఇంటి చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయి. వాటితో ఇలా చేస్తుంది మా పిన్ని. నేను కూడా చూస్తానని రామంది. నేను మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. పసుపు కుంకుమ కలర్లా భలే ఉంది కలరు. మనం వేసే ఆ పసుపు కలరు అది ఎండేసరికి రెడ్గా తయారవుతుంది. తాటి చేప అంటే చేపల మీద వేస్తారంట. మాకేమో చేపలు దొరకలేదు. ఇంకా ఈ ప్లేట్లు పీటలు అన్నీ వాడేసింది మా పిన్ని. చేప మీద వేస్తే తాటి చేపకి డిజైన్ లాగా అదొక డిజైన్ లాగా కనబడతా ఉండిద్ది. మనం కొనుక్కునే వాళ్ళం, దాని మీద డిజైన్ లాగా ఉండేది. ఇప్పుడు ఆ చేపలు ఎక్కడ తెస్తామని పీటలు ప్లేట్లు ఉన్న వాటిని వాడేసింది. బాగానే వచ్చింది డిజైన్ లేకపోయినా. చక్కగా ఎండిన తర్వాత కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మా అమ్మాయి కూడా ఇంట్రెస్ట్గా చేస్తుంది చేయి పెట్టి. అన్నిట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు, వాళ్ళకి చేయబుద్ధి వేస్తుంది. ఇవన్నీ మెమరీస్ గుర్తుంటాయి ఫ్యూచర్లో. ఈ ప్లేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లేట్ కూడా తీసుకెళ్ళి ఎండలో పెడతాం. ఎండలో పెడుతుంది ఇప్పుడు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, మంచి కామెంట్లు పెట్టండి. మీరు ట్రై చేస్తారు ఎప్పుడన్నా తాటి చేప చేయడము? ఇప్పుడు పైన ఎండబెట్టి మొత్తం వీడియో తీపిచ్చాను. ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి. మబ్బులు పట్టేటప్పుడు తీసేయాలి. ఇది వర్షాకాలం కదా, మళ్ళీ ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు, మళ్ళీ పాడైపోతాయి. ఎండిన తర్వాత ఇలా ఉంది. ఇలా ఉన్నదాన్ని కట్ చేసుకొని తినేయడమే. ఇంకా వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.